అయోధ్యలో బాలరాముడి దివ్యదూప దర్శనం అన్నది ఉంది. ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడు దర్శనమిచ్చారు. ఆ బాలరాముడి విగ్రహం ఈ రోజు గర్భగుడిలో అక్కడ ఉంచి ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం చేసుకునేందుకైతే అక్కడికి అనేక మంది వస్తూ ఉన్నారు. ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి విగ్రహం అన్నది దర్శనమిచ్చింది. మన టీవీ స్క్రీన్ పైన కూడా ఆ 5 ఏళ్ల వయసులో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ అన్నది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోంది. అయితే ఆ ప్రాణ ప్రతిష్టకు ముందే ఈ రోజు అయోధ్యలో బాలరాముడి దివ్య రూప దర్శనం అన్నది జరుగుతోంది. అయోధ్యలో బాలరాముడి దివ్య రూప దర్శనం అన్నది ఈరోజు మనకు కనిపిస్తోంది. మరో 3 రోజుల్లోనే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అన్నది జరగబోతోంది. అయితే ఈ నేపథ్యంలో అయోధ్య నగరం అంతా కూడా ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. ఇటు రహదారులు అలాగే ఫ్లైఓవర్ల మీదున్న వీధి దీపాలు, శ్రీరాముడు విల్లంబులు, తిరునామాల దీపాలంకరణతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. గర్భాలయంలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చిన తర్వాత నిన్న తొలిసారి అయోధ్యలో కొలువుదీరబోయే బాలరాముడు కనిపించాడు. శరీరానికి తెల్లని వస్త్రం, ముఖంపై పసుపు వస్త్రం కప్పి ఉన్న 51 అంగుళాల బాలరాముడి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. భూమి నుంచి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. తెలుపు పసుపు వస్త్రాలు లేకుండా కళ్లకు గంతలు మాత్రమే కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలను చూసి రామ భక్తులు పరవశించిపోతున్నారు. ఒకటిన్నర క్వింటాల్ బరువున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. సుమారు 3 బిలియన్ సంవత్సరాల నాటి రాతితో బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. అతి పురాతన రాతి రాళ్లతో చేసిన తామర పువ్వుపై బాలరాముడు నిలబడి ఉన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల పిల్లవాడిగా తీర్చిదిద్దారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. మరోవైపు అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. గర్భగుడిలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిన్నటి నుంచి సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. ఇందుకోసం ప్రధాని కఠిన నియమాలు పాటిస్తున్నారు. అనుష్ఠాన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. నేలపై నిద్రిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే వీలు కుదిరినప్పుడల్లా శ్రీరామనామస్మరణ చేస్తున్నారు. సమయం దగ్గర పడుతున్న వేళ అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. 22న మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనుండగా 23 నుంచి భక్తులు బాలరాముడిని దర్శించుకోవచ్చు. అయోధ్య మొత్తం రామ కీర్తనలు, రాముడి చిత్రాలతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తులతో కనువిందుగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంటింటికి రాముడి అక్షింతలు చేరుకున్నాయి. మనం టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం బాలరాముడి విగ్రహం సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూస్తున్నాము. నిన్న అయోధ్యకి బాలరాముడు అన్నది గర్భాలయంలోకి చేరుకున్నాడు. గర్భాలయంలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చిన తర్వాత నిన్న తొలిసారి అయోధ్యలో కొలువుదీరబోయే బాలరాముడు కనిపించారు. మనం చూడొచ్చు, శరీరానికి ఒక తెల్లటి వస్త్రం, అలాగే ముఖంపై పసుపు వస్త్రం కప్పి ఉన్న 51 అంగుళాల బాలరాముడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూమి నుంచి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఒకటి తెల్లటి అలాగే పసుపు వస్త్రాలు లేకుండా కళ్లకు గంతలు మాత్రమే కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలను చూసి రామ భక్తులు పరవశించిపోతున్నారు. ఇప్పటికే అయోధ్య అంతటా కూడా ఆధ్యాత్మిక శోభ అన్నది సంతరించుకుంది. 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అయోధ్య అంతటా కూడా ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక నిన్న బాలరాముడు అయోధ్యకు చేరుకున్నాడు. 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అన్నది జరగబోతోంది. అయితే ఈ 3 రోజుల్లో జరగబోయే ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో అయోధ్య నగరం అంతా కూడా ఆధ్యాత్మిక కళను
హోదాను సంతరించుకుంది. పూర్తిగా అంటే ఎక్కడ చూసినా రహదారులు కానీ లేకపోతే ఫ్లైఓవర్ల మీద ఉన్న వీధి దీపాలు, అలాగే శ్రీరాముడు విల్లంబులు తిరునామాల దీపాలంకరణలతో భక్తులకు అయోధ్య నగరం స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. గర్భాలయంలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చిన తర్వాత నిన్న తొలిసారి అయోధ్యలో కొలువుదీరబోయే బాలరాముడు కనిపించాడు. శరీరానికి తెల్లటి వస్త్రం, ముఖంపై పసుపు వస్త్రం కప్పి ఉన్న 51 అంగుళాల బాలరాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూమి నుంచి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులుంటుందని ఆలయ అధికారులు తెలిపారు. తెలుపు పసుపు వస్త్రాలు లేకుండా కళ్లకు గంతలు మాత్రమే కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలను చూసి రామ భక్తులు పరవశించిపోతున్నారు. 1.5 క్వింటాల బరువున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. సుమారు 3 బిలియన్ సంవత్సరాల నాటి రాతితో బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. అతి పురాతన రాతి రాళ్లతో చేసిన తామర పువ్వుపై బాలరాముడు నిలబడి ఉన్నట్లుగా ఆ విగ్రహం మనకు కనిపిస్తోంది. శిల్పి అరుణ్ యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల పిల్లవాడిగా ఆ రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా ఒక తెల్లటి వస్త్రాన్ని అన్నది కప్పి ఉంచారు. ఒక పసుపు వస్త్రంతో కళ్లకు గంతలు కట్టి ఉన్నట్లుగా మనకు ఫోటోలో కనిపిస్తోంది. ఇక మరోవైపు అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. గర్భగుడిలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిన్నటి నుంచి సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రధానమంత్రి మోదీ ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. ఇందుకోసం ప్రధాని కఠిన నియమాలు పాటిస్తున్నారు. అనుష్ఠాన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. నేలపై నిద్రిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే వీలు కుదిరినప్పుడల్లా శ్రీరామ నామస్మరణ చేస్తున్నారు. సమయం దగ్గర పడుతున్న వేళ అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. 22న మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనుండగా 23 నుంచి భక్తులు బాలరాముడిని దర్శించుకోవచ్చు. అయోధ్య మొత్తం రామ కీర్తనలు, రాముడి చిత్రాలతో నిండిపోయింది. సో బాలరాముడి విగ్రహం అన్నది అయోధ్యకు చేరుకుంది. అయితే దీనిపైన స్పందించడానికి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రామకృష్ణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అంటే మరికొన్ని రోజులు అంటే 3 రోజుల్లోనే ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అంటే అయోధ్యలో ఇప్పటికి ఒక పండుగ వాతావరణం మనకు కనిపిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ బాలరాముడి ఫోటోలు అన్నవి ఇప్పుడు బయటకు వచ్చాయి, మీరు కూడా చూసే ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? అద్భుతమైనటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క బాల్య లీలలను వాల్మీకి కూడా రామాయణంలో పెద్దగా మనకు వర్ణించలేదు. కానీ ఈ మూర్తిని చూస్తున్నప్పుడు ఆ రామచంద్ర ప్రభు 8 అడుగుల దివ్యమంగళ విగ్రహం, వామే భూమి సుత పురచ్చ హనుమా పశ్చా సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాదికునేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రమం భజే శ్యామలం అని అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనకు హృదయంలో స్థిరంగా నిలుపుకున్నాం. కానీ ఈ బాలరాముని యొక్క అద్భుతమైన రూపాన్ని ఈ విగ్రహం ద్వారా మనం సంపూర్ణంగా గుర్తించినప్పుడు, ఎలాగైతే వటపత్రశాయి కృష్ణుడి రూపంలో మరియాకు మీద ప్రళయాంత కాలంలో అందరినీ కరుణించటం కోసం సంసిద్ధమవుతాడో, అలా 500 సంవత్సరాల హిందువుల యొక్క రామభక్తుల యొక్క నిరీక్షణ ఫలించి ఆ స్వామి బాల రూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నాడు అనుకున్నటువంటి భావన ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మన హృదయాలలో వెళ్లి విరుస్తుంది. జ్యేష్ఠం రామం మహాత్మానం అంటూ ఆ వశిష్ఠుడు మొట్టమొదటి వాడికి రామ అని నామకరణం చేస్తూ వశిష్ఠ పరమ ప్రీతో నామాని కృతవాన్ సదా అని చెబుతాడు. చాలా ఇష్టంగా రామ అని పేరు పెట్టాడు ఆ బాలరాముడికి. అలా అక్కడ కొలువై ఉన్నటువంటి రామ్ లల్లా విరాజమాన్ అని మనం పిలుచుకునేటువంటి అద్భుతమైన ఆ స్వామి రూపాన్ని చూస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోమన్న సందేశాన్ని ఆ బాలరాముని విగ్రహాన్ని చూస్తూ మనం తెలుసుకోవచ్చు. తానో లాములు తండ్రి పేరెవరయ్యా దశాతమాలాలు అవులే నా పేరన అమ్మగాలు అనగా
నోలిందల్లి కౌసల్య తండ్రి రాక కనుల నీర్రెట్ట కౌసల్యనే దానులే అమ్మని అని ప్రభున్ కౌసల్య ముద్దాడినని విశ్వనాథ సత్యనారాయణ వారు బాలరాముడు మాటలు రాక రా శబ్దాన్ని పలకటం చేతకాక నీ పేరేమిటి అంటే రాముడు అని చెప్పటానికి లాములు అన్నట్ట. తండ్రి పేరంటే దాచాతమాలాలు అన్నట్ట. నా పేరేంటని కౌసల్య అడిగితే ఎప్పుడూ కౌసల్యాన్ని పిలవలేదు గనక అమ్మగాలు అన్నట్ట. నా పేరు కౌసల్య నానా అని చెప్పగానే అనటానికి ప్రయత్నించి రాక కనులను నీరులెట్ట ఏడుస్తుంటే కౌసల్య అన్నదిట, కాదులే నా పేరు కౌసల్య కాదు అమ్మలే అని దగ్గరికి తీసుకుని ముద్దాడిందిట. అలాంటి అద్భుతమైన మాతృత్వ వాత్సల్యాన్ని ఆ బాలరాముని విగ్రహాన్ని చూస్తూ మనం అందుకోవచ్చు. ఇప్పుడు అద్భుతమైన ఈ శుభముహూర్తంలో ఆ రామాలయంలో ప్రతిష్ఠించబోతున్నటువంటి ఆ రామ్ లల్లా విరాజమాన్ యొక్క ప్రతిష్ట ప్రపంచంలో ఉన్న రామభక్తులందరికీ ఆనందాన్ని కలిగించే అద్భుతమైన ముహూర్తం ఇది. రామభక్తుల యొక్క ఐక్యత శక్తికి, సమిష్టి యుక్తికి, రామ భక్తికి నిలువెత్తు నిదర్శనం. 161 అడుగుల ఎత్తున్న ఆ రామ మందిరంలో 24,700 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న అద్భుతమైన ఆ ప్రదేశంలో రామచంద్రమూర్తి యొక్క ఈ బాలరామ విగ్రహము నాకు తెలిసి ఇంకా ఈ ప్రపంచంలో ఏ రామాలయంలో కూడా మనం చూడము. అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని 22వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ చేయటం ద్వారా మనం అందుకోబోతున్నాం. కాబట్టి మనస్సులోని ఆ స్వామిని కీర్తిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ జయమంత్రాన్ని గొంతెత్తి పాడుతూ జయ శ్రీరామ్ అంటూ నినదించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా సార్. అంటే ఎన్నో ఏళ్ల కళ అన్నది ఇప్పుడు సాకారం కాబోతుంది. కేవలం అంటే మన ఇక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది ఒక గొప్ప ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ ఫోటోలు ఏవైతే బయటకు వచ్చి ఒక ప్రసన్న వదనుడిగా రాముడు మనకు దర్శనమిస్తున్నారు. 5 ఏళ్ల బాలుడి యొక్క విశిష్టత అంటే ఏం చెప్తారు సార్? అమ్మా, 5 ఏళ్ల బాలురే కనక సనందనాదులు, 5 ఏళ్ల బాలురే ప్రహ్లాదాది ధ్రువాది మహాభక్తులు. 5 ఏళ్ళు అనేది అద్భుతమైన భక్తి ఉద్భవించేటువంటి పవిత్ర సమయం. అలా ఆ పరమాత్మను 5 ఏళ్ల బాలరాముడిగా చూస్తూ మనలోని పంచేంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ మయ్యేవ మనాధత్వ మైబుద్ధిం నివేశయ నివసిష్యతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆ స్వామినే మనం ప్రతిష్ఠించుకున్నట్టయితే ఆ 5 ఏళ్ల బాలుని రూపమే ఈ జీవితాంతము నీ నిండు 100 ఏళ్లు నీకు మార్గదర్శకం చేయగలుగుతున్న సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఈ 5 ఏళ్ల బాలుని రాముని యొక్క విగ్రహం అక్కడ రావడానికి కారణం ఎవరు? ఒక్కసారి మనం పరిశీలిస్తే 1949వ సంవత్సరము డిసెంబర్ 22 నాడు పోలీసు పహారాలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ మందిరం చుట్టూ లోపల మసీదు, బయట రామభక్తులు రోజు రాముణ్ణి పూజిస్తున్న వైరం ఇది చూసి అభిరామదాస్ అని హనుమాన్ గఢ్ లో ఉన్న పూజారికి ఎలా అయినా సరే నా రామచంద్రుని ఇక్కడ ప్రతిష్ఠించాలన్న ఆలోచన కలిగి ప్రహరీ గూడ దూకి మసీదులోకి వెళ్లి అక్కడ బంగారు రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలలో రామచంద్రమూర్తి కనబడి మరి నాకు ఈ పని చేయమన్నాడని చెబుతూ అక్కడ రామచంద్ర ప్రభు ఆవిష్కరింపబడ్డాడని చెప్పగానే మరునాడు రామభక్తులంతా కోలాహలంగా ఆ ప్రాంతానికి వెళ్లి ఆయనను పూజించడం ప్రారంభించారు. ఆనాటి 1949వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తారీఖు నాడు సాహసం చేసిన అభిరామ్ దాస్ యొక్క స్ఫూర్తి ఈ బాలరామచంద్రుని యొక్క విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనలో కలిగి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న రామభక్తుల యొక్క సమిష్టి కృషికి చేతులెత్తి నమస్కరించి ప్రపంచమంతా ముందుకు నడవటానికి, అందరూ ఆనందంగా ఉండటానికి అద్భుతమైన ఆ రామచంద్రమూర్తి యొక్క మహాత్మ్యమే కారణమన్న సత్యాన్ని గొంతెత్తి తెలియజెప్పాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో అందరూ ముందుకు సాగాలన్న విషయము, లక్ష్యము ఆ రామచంద్ర ప్రభువు యొక్క విగ్రహాన్ని బాలరాముని రూపంలో ఆలయంలో చూసిన మరుక్షణం ప్రతి రామభక్తుడిలో కలిగినప్పుడే ఇంత గొప్ప మహత్తర కార్యక్రమం 500 సంవత్సరాల యొక్క నిరీక్షణ, ఎందరో రాజులు, సంతులు, మహంతులు, పీఠాధిపతులు ఆ లక్ష్యం కోసం తమ ప్రాణాలను తురాప్రాయంగా ఇంటి త్యాగం చేసినటువంటి ఆ చరిత్ర మనం గుర్తించగలుగుతాము.
ఖచ్చితంగా థ్యాంక్ యూ రామకృష్ణమూర్తి గారు. అలాగే మనతో పాటు ప్రస్తుతం స్పందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. సరే నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏదైతే ఈ అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయో మీరు చూసే ఉంటారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మీకు అనిపించిన అనుభూతి ఏంటండి? ధనుర్ధారి అయినటువంటి ఒక 5 సంవత్సరాల ప్రభువు మనకు కనిపిస్తాడు. అంటే అంత చిన్నతనంలోనే బాల్యంలోనే అస్త్రశస్త్రాది విద్యలు అన్ని నేర్చుకున్నటువంటి స్థితి. అంటే బాలరాముని విగ్రహం అక్కడ ప్రతిష్టాపించడానికి ఏ కారణమైతే ఉన్నదో, ఏ కుశ మహారాజు, ఏ కౌసల్య సుప్రజారామ అని మనం ఏ మాట అయితే వింటున్నామో రామాయణంలో, అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని అలనాడు వాల్మీకి రచించినటువంటి ఏ శ్లోకమైతే ఉన్నదో అది మనకు గుర్తొస్తుంది. అంటే కౌసల్యానందనుడైనటువంటి రామచంద్రుడు బాలరామునిగా అక్కడ ప్రతిష్ఠింపబడడానికి కారణం శ్రీరామచంద్రుని యొక్క కుమారుడైనటువంటి కుశమహారాజు. కాబట్టి అలనాడు ఆ త్రేతాయుగంలో అక్కడ ప్రతిష్టాపింపబడ్డటువంటి బాలరాముని యొక్క విగ్రహము యుగ యుగాలుగా అట్లాగే ఉంటూ వచ్చింది. అయితే యుగాల కొద్దీ అదే విధంగా ఉంటున్నా ఈ శీత వాతావరణాదులు అంటే చల్లని ఈ వాతావరణం, ఎండ వాతావరణం, వర్షం పడ్డటువంటి సందర్భం, ఈ వాతావరణంలో నిర్మాణాలు ఎంతవరకు ఉంటాయి. అందుకే ఒక విక్రమార్కుడు, ఒక అహల్యాదేవి మొదలైనటువంటి వాళ్ళు వీటిని ఉద్ధరించారు. కాబట్టి కలియుగంలో ఆ శ్రీరామచంద్రుడిని మనం ధ్యానిస్తూ, భావిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆరాధిస్తూ ఉన్నటువంటి కాలం హాయిగా సాగుతూ వచ్చింది. కాబట్టి 1528 వరకు ఆ ఆలయానికి కానీ ఆలయంలో ఉన్నటువంటి బాలరామునికి కానీ ఎటువంటి ప్రమాదం లేదు. కానీ భారతదేశం పైకి 712వ సంవత్సరంలో దండయాత్ర చేసినటువంటి కాసిం గాని, ఆ తర్వాత వచ్చినటువంటి ఒక గజని గాని, ఓ గుగి గాని భారతదేశంలోని అనేక ఆలయాలను విధ్వంసం చేశారు. ఆ కారణంగా మళ్లీ వాటిని మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ దేవాలయాన్ని ఆ విధంగానే పునరుద్ధరించుకున్నాం. ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మనకు సోమనాథ దేవాలయాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. కాబట్టి భారత ప్రథమ రాష్ట్రపతి సోమనాథ దేవాలయాన్ని ఎట్లాగైతే ప్రారంభం చేశారో అదే విధంగా అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశంలో ఎన్ని ఆలయాలు విధ్వంసమయ్యాయో ఆ మొదటి సంవత్సరంలోనే 1947, 49లోనే ఇవన్నీ జరిగి ఉంటే ఇంతకాలము దీనికి సంబంధించినటువంటి మనము నిరీక్షించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ జరగలేదు. కానీ ఎన్ని పోరాటాలు జరిపితే ఈ విధంగా ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోవాలి. 500 సంవత్సరాల క్రితం 1528లో బాబర్ దండయాత్రతోటి అతని సేనాని అయినటువంటి బీర్బాకి 1528లో ఆలయాన్ని గోపురాలను తీసేసి విధ్వంసం చేసి గుమ్మటాలు పెట్టాడు. అప్పుడు బాలరాముడు ఎక్కడున్నారు ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచించినట్టయితే ఆ తర్వాత బాలరాముడు అందులో ఉన్నాడని జనమానసంలో ఉంది. దాని 1949 వరకు దాని దగ్గరికి పోనీయలేదు. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ గుమ్మటాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు రామ భక్తులు. 4 లక్షల మంది బలిదానమైనారండి చరిత్రలో. 76 పర్యాయాలు ఆ విధంగా ప్రయత్నం చేశారు. 76 పర్యాయాలు జరిగిన తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన గుమ్మటాలు తొలగించారు. అక్కడున్న బాలరాముడిని దర్శించుకునేటటువంటి అవకాశం అందరికీ చిక్కింది. ఆ బాలరాముడిని ఆ పక్కనే పెట్టారు. 1949 ఇప్పుడే మనం విన్నటువంటి అక్కడ పక్కన పెట్టారు. కాబట్టి ఆ రామ్ లలా బాలరాముడు మన కళ్ళ ముందు నిలుస్తాడు. అంటే ఒక పరమాత్మ స్వరూపం బాలరామునిగా అక్కడ ఉంటాడు. కానీ ఒక శిర్సనగండలో, ఒక భద్రాచలంలో, మరొక చోట కోదండ రామాలయాల్లో ధనుర్ధారి అయినటువంటి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణాంజనేయ సమేతుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం రాముని యొక్క పూర్వ రూపాన్ని, రాముని యొక్క బాల రూపాన్ని దర్శించేది ఒకే ఒక్క చోట ప్రపంచ మొత్తంలో, అదే అయోధ్య రామ జన్మభూమిలో. కాబట్టి ఒక్కసారిగా ఆ బాలరాముడు అయోధ్య రాముడై, రామరాజులై, శ్రీరామ రాజ్యాన్ని ఏ విధంగా ఆదర్శ రామరాజ్యంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టాడో అట్లాగా మన కళ్ళ ముందు బాలరాముడు కనిపిస్తాడు. అంటే సరిగ్గా ఆ విష్ణుమూర్తి యొక్క బాలస్వరూపం ఎలా ఉంటుంది, కృష్ణమూర్తి యొక్క బాలస్వరూపం ఏ విధంగా ఉంటుంది అనడానికి 5 సంవత్సరాల బాలరాముడు
యా- థ్యాంక్ యూ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు.